అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బాల్యాంక విచేష్ట తొండమున నవలిచన్ గబళింపబోయి ఆ వంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే మృణాలంకుర శంకనంటడు గజాస్యుని కొల్తున భీష్ట సిద్ధికై పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాళి కొల్వను పురాణింబందురంకొండి మీదట్టే వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమే బ్రాహ్మీ దయాంబోనిధి నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరి వై భిక్షుడవై హయాననుడవై ష్మాదేవతా భర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృకెదను ఇలా భారంబు వారింపవే కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ ఉమామహేశ్వరాయై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. శ్రీ వినాయక శ్రీవాణి శ్రీలతల్లి శ్రీగిరితనయ శ్రీకంఠ శ్రీనివాస పంకజాసన మిముదొల్త ప్రస్తుతించి వ్రాయభూనితి భక్తితో పద్యములను గీతకారుడు నుడివిన గీత పైన. అందరికీ నమస్కారం. నా భగవద్గీత యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయమైనటువంటి విభూతి యోగంలో 21వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఈ భాగంలో 22వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. ఇప్పటివరకు ఈ అధ్యాయంలో ఏం జరిగిందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నాడు. అర్జున, నువ్వు నా ఉపదేశాన్ని విని ఆనందిస్తున్నావు కాబట్టి నీ మంచిని కోరి నీకు ఉత్తమమైనటువంటి తత్వవాక్యాలు కొన్నింటిని చెప్తాను విను అని చెప్పాడు. చెప్తూ ఏం చెప్తున్నాడు? ఇంద్రాది దేవతలు, భృగువు మొదలైనటువంటి మహర్షులు కూడా నా యొక్క ఉత్పత్తిని అంటే అవతార లీలా విశేషాలని తెలుసుకోలేరు. ఎందుకంటే నేను మహర్షుల కన్నా ఆ దేవతల కన్నా కూడా వాళ్ళందరికీ కూడా మూల కారణం నేనే కదా. అందుకని వాళ్ళకి ఆ విషయాలు తెలియవు. ఎవరైతే నన్ను కారణరహితునిగా, జన్మరహితునిగా, సర్వలోకేశ్వరునిగా తెలుసుకుంటాడో అతడు మోహం లేకుండా పాపాలన్నిటి నుంచి విముక్తుడవుతాడు. నిశ్చయాత్మక శక్తి, తత్వజ్ఞానము, మోహరాహిత్యము, సహనము, సత్యము, బాహ్య ఇంద్రియ నిగ్రహము, అంతర ఇంద్రియ నిగ్రహము, ఆనందము, విచారము, ఉత్పత్తి, ప్రళయము, భయము లేకపోవడము, ప్రాణహింస చేయకుండా అన్ని ప్రాణులందు సమమైనటువంటి చిత్తము, దృష్టి కలిగి ఉండడము, తృప్తి, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి మొదలైనటువంటి విభిన్న భావాలన్నీ కూడాను ఆ జీవుల యొక్క జన్మ కర్మకి అనుసరించి వాళ్ళకి నా నుంచే కలుగుతూ ఉంటాయి. భృగువు మొదలైనటువంటి సప్త మహర్షులు, వాళ్ళకంటే పూర్వులైనటువంటి సనక సనందనాది మహర్షులు 9, స్వయంభువు మొదలైనటువంటి మనువులు 14 మంది, బ్రహ్మ వాళ్ళంతా నా సంకల్పం నుంచే
జన్మించారు. వారిని నా మానసపుత్రులుగా భావించు. నా ప్రభావాన్ని కలిగిన వాళ్ళు. వీరి నుంచే ఈ మొత్తం సమస్త చరాచర జగత్తు పుట్టింది. ఎవరైతే నా విభూతిని, యోగాన్ని యథార్థంగా గ్రహిస్తాడో అతడు అచంచలమైనటువంటి యోగం కూడినవాడై నిశ్చల భక్తియుతుడై ఉంటాడు. ఈ విషయంలో ఎటువంటి సందేహము లేదు. నేను సమస్త జగత్తుకి ఉత్పత్తి స్థానాన్ని, నా నుండే ఈ సమస్తము కలుగుతున్నాయి అని చెప్పి జ్ఞానులు తెలుసుకొని నన్ను భక్తితోటి సేవిస్తూ ఉంటారు. ఎవరి యొక్క మనస్సు ప్రాణము నాకే నివేదిస్తారో, ఎవరి ఇంద్రియాలు నాయందే లగ్నం చేస్తారో వారు ఒకరినొకరు నా యొక్క కథాప్రసంగం చేసుకుంటూ ఎల్లప్పుడూ సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఎవరు నాయందే మనస్సు కలిగిన వారై మిక్కిలి ప్రీతితో నన్ను సేవిస్తూ ఉంటారో వారికి తత్వవిషమైనటువంటి బుద్ధిని నేను ప్రసాదిస్తూ ఉంటాను. ఆ జ్ఞానంతో వారు నన్ను ఆత్మరూపంలో పొందుతూ ఉంటారు. వారి బుద్ధి యందు ఉన్న నేను వారిని అనుగ్రహించడం కోసమని తేజోమయమైనటువంటి తత్వజ్ఞాన రూపమైనటువంటి జ్యోతిని వాళ్ళకు వెలిగించి వాళ్ళ యొక్క అజ్ఞాన అంధకారాన్ని పోగొడుతున్నాను అని చెప్పాడు. అదంతా విన్న అర్జునుడు కృష్ణ పరమాత్మతో ఇలా అంటున్నాడు, నువ్వు పరబ్రహ్మవి, పరంధాముడవి, పరమ పావనుడివి, సనాతనుడివి, జన్మరహితుడివి, సర్వవ్యాపివి, దివ్య పురుషుడివి, ఆదిదేవుడివి అని ఋషులందరూ దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు మొదలైన వాళ్ళంతా కూడా చెప్తున్నారు. నువ్వు కూడా నాకు అలాగే చెప్తున్నావు. కృష్ణ, నువ్వు చెప్తున్నది నాకు సత్యమని నేను నమ్ముతున్నాను. ఈశ్వర, నీ ఆవిర్భావాన్ని దేవతలు, దానవులు కూడా తెలుసుకోలేరు. పురుషోత్తమ, ఈ భూతాలన్నింటినీ ఉత్పత్తి చేసేవాడా, జీవనియామక జీవులన్నింటినీ నియమించేవాడా, దేవతలని ప్రకాశింపజేయవాడా, విశ్వపాలక విశ్వాన్ని పరిపాలించేవాడా, నీ తత్వాన్ని నువ్వే తెలుసుకుంటావు. నీకే తెలుసు, ఇతరులకు ఎవరికీ తెలియదు. నువ్వు ఏ ఏ విభూతుల చేత ఈ లోకమంతా వ్యాపించున్నావో, ఈ లోకాలన్నీ వ్యాపించున్నావో, ఆయా దివ్యమైనటువంటి నీ ఆత్మ విభూతుల్ని సంపూర్ణంగా తెలియజేయడానికి నువ్వు మాత్రమే దానికి సమర్థుడవు. ఓ యోగేశ్వర, నిన్ను ఎట్లు నిరంతరం చింతించినా నిన్ను తెలుసుకోగలను. ఈశ్వర, ఏ ఏ వస్తువుల్లో, ఏ ఏ రూపాల్లో నిన్ను నేను ధ్యానించగలను. కృష్ణ, నీ యోగేశ్వర్యాన్ని, విభూతులను మరలా విస్తరించి చెప్పు నాకు. ఎందుకంటే నీ అమృతమైనటువంటి వాక్యాల్ని ఎంత వింటున్నా నాకు తృప్తి కలగటం లేదు, ఇంకా వినాలని ఉంటుంది అని అన్నాడు. అది అలా పలికిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా అంటున్నాడు, అర్జున, అలా అయితే నా యొక్క దివ్యమైన విభూతుల్ని నీకు ప్రాధాన్యత అనుసరించి కొన్నిటిని చెప్తాను. నా విభూతులకి అంతం లేదు అని చెప్పి ఇలా చెప్తున్నాడు. అర్జున, నేను ప్రాణుల హృదయాల్లో ప్రకాశించేటువంటి చైతన్యాన్ని, ఆత్మని, మరియు ప్రాణుల యొక్క ఉత్పత్తికి, స్థితికి, లయానికి కూడా నేనే కారణాన్ని. ద్వాదశ ఆదిత్యులలో నేను విష్ణు అనేటువంటి ఆదిత్యుడిని. జ్యోతులలో విశ్వవ్యాపి కిరణాలు కలిగినటువంటి సూర్యుడిని. సప్తమరుత్తులలో ఆవాహనామణమైనటువంటి మరీచిని. నక్షత్రాల్లో నేను చంద్రుడను అని ఇప్పటివరకు మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ భాగంలో 22వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 10మోऽధ్యాయః విభూతియోగః. ఇప్పుడు 22వ శ్లోకం. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. వేదానాం సామవేదోస్మి
దేవానామస్మి వాసవః ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. వేదానాం సామవేదః అస్మి, సామవేదోస్మి. దేవానాం అస్మి వాసవః, దేవానామస్మి వాసవః. ఇంద్రియాణం మనః చ అస్మి, మనశ్చాస్మి. భూతానాం అస్మి, భూతానామస్మి చేతనా. ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. వేదానాం, వేదాలన్నిటిలో సామవేద, సామవేదమును అస్మి అయి ఉన్నాను. దేవానాం, దేవతలలో అస్మి అయి ఉన్నాను. వాసవ, ఇంద్రుడను. ఇంద్రియాణం, ఇంద్రియాలలో ఏకాదశ ఇంద్రియాలలో అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు కలిపి 11 ఏకాదశి ఇంద్రియాలు అంటారు. మనః చ, మనస్సును. అస్మి అయి ఉన్నాను. అటువంటి ఆ 11 ఇంద్రియాల్లో ఆ ఇంద్రియాలన్నింటినీ శాసించేటువంటి మనస్సు నేను అని చెప్పారు. భూతానాం, ప్రాణుల శరీరంలో అస్మి అయి ఉన్నాను. ఏమిటి? చేతన, జ్ఞానశక్తిని లేకపోతే చైతన్యమును అయి ఉన్నాను అని చెప్పాడు. అంటే ఏం చెప్పాడనమాట? వేదాల్లో నేను సమవేదాన అయి ఉన్నాను, దేవతలలో ఇంద్రుడనయ్యాను, ఏకాదశ ఇంద్రియాల్లో మనస్సును నేనే, భూతాల్లో వాళ్ళ యొక్క చైతన్యం నేనే అని చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాము. వేదముల యందునను సామవేదమేను, దేవతలలో నయౌదును దేవరాజు. ఇంద్రియముల యందునను నే మదినియగుదు, అన్ని భూతాల చేతనయౌదు నేను. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. వేదముల యందునను సామవేదమేను, దేవతలలో నయౌదును దేవరాజు. ఇంద్రియముల యందునను నే మదినియగుదు, అన్ని భూతాల చేతనయౌదు నేను. భావం: వేదాలలో సామవేదమును, దేవతలలో ఇంద్రుడను, ఏకాదశ ఇంద్రియాలలో మనస్సును, ప్రాణుల శరీరంలో చైతన్యము లేదా జ్ఞానశక్తిని నేను అయి ఉన్నాను అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 23వ శ్లోకంలో చూద్దాం. రుద్రాణం శంకరశ్చాస్మి, విత్తేశో యక్షరక్షసాం, వసూనాం పావకశ్చాస్మి, మేరుః శిఖరిణామహం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. రుద్రాణం శంకరశ్చాస్మి, విత్తేశో యక్షరక్షసాం, వసూనాం పావకశ్చాస్మి, మేరుః శిఖరిణామహం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం. రుద్రాణం అంటే రుద్రాణం శంకరః చ, శంకరశ్చ అస్మి, శంకరశ్చాస్మి. విత్త ఈశః యక్షరక్షసాం, విత్తేశో యక్షరక్షసాం. వసూనాం పావకః చ అస్మి, పావకశ్చాస్మి. మేరుః శిఖరిణాం అహం, మేరుః శిఖరిణాం అహం అవుతుంది. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. రుద్రాణం, రుద్రులు 11 మంది. వాళ్ళని ఏకాదశ రుద్రులు అంటారు. వారెవరు అంటే అజుడు, ఏకపాదుడు, అహిర్భద్నుడు, పినాకి, అపరాజితుడు, త్ర్యంబకుడు, మహేశ్వరుడు, వృషాకపి, శంభుడు, హరుణుడు, ఈశ్వరుడు. వీళ్ళల్లో నేను శంకరుడని అని చెప్పాడు. అంటే శంభుడు అంటే శంకరుడని అని చెప్పాడనమాట. అస్మి అయి ఉన్నాను. విత్త ఈశః అంటే కుబేరుడను, అంటే ఈ ధనాధిపతి ఎవరు అంటే కుబేరుడు అనమాట. కుబేరుడని. యక్షరాక్షసం, యక్షరాక్షసుల్లో నేను కుబేరుడిని. వసూనాం, వసువులు, అష్టవసువులు అంటారు. అంటే 8 వారెవరు అంటే అపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు.
అని చెప్పేసి. వీళ్ళలో పావక చ అగ్నిని, అనిలుడు అంటే అగ్ని అన్నమాట. అస్మి అయి ఉన్నాను, మేరువును, శిఖరిణాం శిఖరాలు కలిగినట్టు కొండల్లో నేను మేరువును, అహం నేను అని చెప్పేసి చెప్పాడు. అంటే ఏం చెప్పాడనమాట, ఏకాదశ రుద్రులలో నేను శంకరుడని, యక్షరాక్షసులలో కుబేరుడని, అష్టవసువుల్లో అగ్నిని, మేరువుల్లో శిఖరాలు కలిగిన కొండల్లో నేను మేరుని అని చెప్పాడనమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. రుద్రులందుననే శంకరుండనౌదు, యక్షరాక్షసుల కుబేరుడగుదు నేను, వసువులందరిలోన పావకుడనగుదు, శిఖరముల యందునను మేరు శిఖరమేను. పద్యం మళ్ళీ ఇంకొకసారి. రుద్రులందుననే శంకరుండనౌదు, యక్షరాక్షసుల కుబేరుడనగుదు నేను, వసువులందరిలోన పావకుడనగుదు, శిఖరముల యందునను మేరు శిఖరమేను. భావం: ఏకాదశ రుద్రుల్లో నేను శంకరుడిని, యక్షరాక్షసుల్లో కుబేరుడిని, అష్టవసువులలో అగ్నిని పావకుడిని, శిఖరాలు గల పర్వతాల్లో నేను మేరువును అయి ఉన్నాను అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 24వ శ్లోకంలో చూద్దాం. పురోదశాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం, సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. పురోదశాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం, సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. పురోదశాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం, సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః అని ఈ పద విభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. పురోదశాంచ అంటే పురోహితులలో, అంటే హితం కోరుకునే వాళ్ళలో, ముఖ్యం ప్రధానుడైనటువంటి, మాం నన్ను, విద్ధి గ్రహించు, పార్థ అర్జున, బృహస్పతిగా. పురోహితులందరిలోకి కూడాను నేను ముఖ్యమైనటువంటి బృహస్పతిగా నన్ను గ్రహించు పార్థ, నేను బృహస్పతిని అని చెప్పాడు. సేనానీనాం సేనాపతులందరిలోనూ, సైన్యాధ్యక్షులందరిలోకి కూడా నేను, అహం నేను, స్కంద కుమారస్వామిని, దేవతల యొక్క దేవసేన అని అంటారు కుమారస్వామిని. సరసాం సరస్సులలో అంటే నీరు నిలవ ఉండే వాటన్నింటిలోకి, అస్మి అయి ఉన్నాను, సాగర సముద్రుడిని, నేను ఈ నీరున్న వాటన్నిటిలోకి కూడాను సముద్రుడిని అయి ఉన్నాను అని చెప్పాడనమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. అరయ పురోహితులందున నాకలోక గురువునగు బృహస్పతిని యగుదును నేను, సకల సేన నాయకుల నే స్కందుడౌదు, సరస్సులన్నిటిలోన సాగరము నేనే. పద్యం మళ్ళీ ఇంకొకసారి. అరయ పురోహితులందున నాకలోక గురువునగు బృహస్పతిని యగుదు నేను, సకల సేన నాయకుల నే స్కందుడౌదు, సరస్సులన్నిటిలోన సాగరము నేనే. అర్జున భావం: అర్జున నేను పురోహితులందరిలోకి బృహస్పతిని, సేనాపతులలో కుమారస్వామిని, సరస్సులలో సముద్రుడిని అయి ఉన్నాను అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అన్నది ఈ 25వ శ్లోకంలో చూద్దాం. మహర్షీణాం భృగురహం గిరాస్మస్మ్యేకమక్షరం, యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. మహర్షీణాం భృగురహం
గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. మహర్షీణాం భృగు అహం, భృగురహం అవుతుంది. గిరాం అస్మి ఏకం అక్షరం, గిరామస్మేకమక్షరం అవుతుంది. యజ్ఞానాం జపయజ్ఞ అస్మి, జపయజ్ఞోస్మి అవుతుంది. స్థావరాణాం హిమాలయ. ఈ పదాలకి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. మహర్షీణాం గొప్ప గొప్ప మహర్షులందరిలోకి, సప్తమహర్షుల్లోకి నేను. భృగువుని, అహం నేను. గిరాం అంటే మాటలలో, అస్మి అయి ఉన్నాను. ఏమిటి? ఏకం ఒకటే అయినటువంటి అక్షరం. ఒకటే అక్షరం అంటే ఏంటన్నమాట? ప్రణవం. దాన్నే ఓం అంటారన్నమాట. ఆ అక్షరాన్ని అయి ఉన్నాను. యజ్ఞానం యజ్ఞములన్నిటిలోనూ. జపయజ్ఞ జపరూపమైనటువంటి యజ్ఞాన్ని అస్మి అయి ఉన్నాను. స్థావరాణం కదలని వాటి పర్వతాలన్నింటిలోకి కూడాను. హిమాలయ హిమాలయ పర్వతం అయి ఉన్నాను అని చెప్పాడు. నేను సప్తమహర్షుల్లోకి భృగు మహర్షిని. మాటలన్నిటిలోకి ఏకాక్షరమైనటువంటి ప్రణవాన్ని అంటే ఓంని, యజ్ఞాల్లో జపయజ్ఞాన్ని, స్థావరం కదలనేటువంటి పర్వతాల్లోకి హిమాలయ పర్వతాన్ని నేనే అని చెప్పాడనమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. ఋషులలోనను భృగువను ఋషిని నేను, వాక్కులందున గొప్పదౌ ప్రణవమేను, యజ్ఞముల యందునను జపయజ్ఞమేను, స్థావరముల యందున హిమశైలమేను. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఋషులలో నన్ను భృగువను ఋషిని నేను, వాక్కులందున గొప్పదౌ ప్రణవమేను, యజ్ఞముల యందునను జపయజ్ఞమేను, స్థావరముల యందున హిమశైలమేను. భావం: అందరిలోకి నేను భృగు మహర్షిని. వాక్కులలో ప్రణవాన్ని, యజ్ఞాల్లో జపయజ్ఞాన్ని, స్థావరాల్లో హిమవత్ పర్వతాన్ని అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 26వ శ్లోకంలో చూద్దాం. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. ఈ శ్లోకం యొక్క పదవిభాగం. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలః మునిః. కపిలో మునిః అవుతుంది. ఇప్పుడు ఈ పదాలన్నింటికి అర్థం తెలుసుకుందాం. అశ్వత్థ అంటే రావి చెట్టు, సర్వవృక్షాణం అన్ని చెట్లలో ఉన్నటువంటి ఈ భూమి మీద పోల్చేటువంటి చెట్లన్నింటిలోకి కూడాను నేను అశ్వత్థ వృక్షాన్ని, రావి చెట్టుని అని చెప్పాడు. దేవర్షీణాం దేవఋషులలో వారంతా ఎవరెవరు? నరనారాయణులు, వాలఖిల్యులు, కర్దమ పులహులు, పర్వత నారదులు. వీళ్ళు దేవఋషులు అన్నమాట. వీళ్ళలోకి నేను ఏం చెప్పాడు? నారదుడని అని చెప్పాడు. గంధర్వాణం గంధర్వులలో చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడి నేను. సిద్ధానాం సిద్ధులలో కపిల ముని, కపిల మహర్షిని నేనే అని చెప్పాడు. అంటే ఏం చెప్పాడనమాట? వృక్షాలన్నింటిలోకి అశ్వత్థ వృక్షాన్ని, దేవఋషులలో నారదుడని, గంధర్వులో చిత్రరథుడిని, సిద్ధులలో కపిల మునిని అని చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. వృక్షముల యందున శ్రద్ధ వృక్షమౌదు నాకలోక ఋషుల యందు నారదుండ, చిత్రరథుడను నేనే గంధర్వతతిని, సిద్ధులందునను కపిల సిద్ధుడేను. పద్యం మళ్ళీ ఇంకొకసారి.
వృక్షములయందున శ్రద్ధ వృక్షమౌదు నాకలోక ఋషులయందు నారదుండ చిత్రరథుడను నేనే గంధర్వతతిని సిద్ధులందునను గపిల సిద్ధుడేను. భావం: నేను వృక్షాలన్నింటిలోనూ రావి చెట్టుని, దేవర్షులలో నారదుడని, గంధర్వులలో చిత్రరథుడని, సిద్ధులలో కపిలమునిని అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 27వ శ్లోకంలో చూద్దాం. ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణాం చ నరాధిపం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణాం చ నరాధిపం. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. ఉచ్చైశ్రవసం అశ్వానాం విద్ధి మాం అమృత ఉద్భవం మాం అమృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణాం చ నర అధిపం నరాధిపం అని చెప్పేసి ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థం తెలుసుకుందాం. ఉచ్చైశ్రవసము అశ్వానం గుర్రాలన్నింటిలోకి నేను ఉచ్చైశ్రవసం. ఆ ఉచ్చైశ్రవసం ఎటువంటిది? మా ఆనంద్ గ్రహించు. ఎలా అది ఎటువంటిది? అమృతోద్భవం, అమృతం నుంచి పుట్టింది. క్షీరసాగర మథనంలో అమృతం కోసమని క్షీరసాగరాన్ని చిరికినప్పుడు వచ్చినది ఈ ఉచ్చైశ్రవసం అనేటువంటి గుర్రము. అలాగే ఏనుగులన్నిటిలోకి నేను గజేంద్రాణం ఏనుగుల్లోకి ఐరావతం ఈ ఐరావతం కూడా అలాగే అమృతంలోంచే వచ్చింది. అమృతం చిలికేటప్పుడే వచ్చిందనమాట. నరాణాంచ మనుష్యులలో నరాధిపం రాజుని, అంటే వాళ్ళకి ప్రభువుని అని చెప్పాడు. అంటే ఏంటనమాట, గుర్రాలన్నిటిలోకి నన్ను ఉచ్చైశ్రవసం అనేటువంటి గుర్రంగా తెలుసుకో. ఆ గుర్రం అమృతం కోసం చిలికినప్పుడు పుట్టినటువంటి గుర్రం. అలాగే ఏనుగుల్లో నేను ఐరావతాన్ని, నరులకి ప్రభువుని, రాజుని. ఇప్పుడు రాజులు లేరు కాబట్టి ప్రభువు లేకపోతే పాలించేవాడు ఎవరైతే వాళ్ళనమాట. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. అశ్వములలోన నేనౌదు అమృతమునను జననముందిన ఘనత నుచ్చైశ్రవసము గజములందు నైరావత గజము నేను భువిని నరులను పాలించు భూవరుడను. పద్యం మళ్ళీ ఇంకోసారి. అశ్వములలోన నేనౌదు అమృతమునను జననముందిన ఘనత నుచ్చైశ్రవసము గజములందు నైరావత గజము నేను భువిని నరులను పాలించు భూవరుడను. భావం: అమృతంలో గుర్రాల్లో అమృతం నుంచి పుట్టినటువంటి ఉచ్చైశ్రవసం అనేటువంటి గుర్రాన్ని నేను, ఏనుగుల్లో ఐరావతాన్ని, మనుష్యుల్లో నేను రాజుని. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 28వ శ్లోకంలో తెలుసుకుందాం. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకి. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకి. ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ఆయుధానాం అహం వజ్రం ధేనూనాం అస్మి కామధుక్ ప్రజనః చ అస్మి ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకి. ఇది శ్లోకం యొక్క పదవిభాగం. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. ఆయుధానాం ఆయుధాలన్నిటిలోకి అహం నేను వజ్రాయుధాన్ని. ధేనూనాం గోవులలో అస్మి అయి ఉన్నాను. కామధేనువుని. ఈ కామధేనువు కూడా క్షీరసాగర మథనంలోనే వచ్చిందనమాట. ప్రజనః చ పుట్టించినట్టి, అస్మి అయి ఉన్నాను, కందర్పః పుట్టించే వాళ్ళలో నేను మన్మథుడని,
సర్పాణం సర్పాలలో అస్మి అయి ఉన్నాను, వాసుకి నేను ఆయుధాలన్నిటిలో వజ్రాయుధాన్ని, గోవుల్లో కామధేనుని, పుట్టించే వాళ్ళలో కందర్పుడిని మన్మధుడిని, పావులలో సర్పాలలో వాసుకిని అయి ఉన్నాను అని చెప్పాడు. ఆయుధానాం వజ్రం, వజ్రాయుధం అంత గొప్పది ఎందుకు అనే విషయం కనుక తెలుసుకున్నట్టయితే తెలుసుకోవాలంటే మనం చిన్న కథ తెలుసుకోవాలి. ఏంటంటే, ఈ వృత్రాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు తపస్సు చేసి ఒక వరం పొందాడు. ఏమని వరం పొందాడు? ఇప్పటివరకు ఏ ఆయుధాలతోటి నన్ను ఎవరు చంపకూడదు, ఏ ఆయుధాలతోటి నేను మరణించకూడదు, తర్వాత కొత్తగా వచ్చే ఆయుధాలు కూడాను అది ఏది దేనికి లోహాలతోటి దేనితోటి తయారై ఉండకూడదు, అలాగే అది తడిగాను ఉండకూడదు, పొడిగానే ఉండకూడదు అని చెప్పి ఇలాగా ఒక వరం పొందాడు. ఆ వరం పొంది అతను ఏం చేశాడంటే, ఆ రాక్షసుడు ఆ 3 లోకాలని ఆక్రమించి ఇంద్రుడిని కూడా ఓడించాడు. దేవతలందరూ యుద్ధంలో ఓడిపోయారు. అప్పుడు ఏం చేయాలి, ఆ రాక్షసుడిని మళ్ళీ అణిచివేసి స్వర్గాన్ని మళ్ళీ తిరిగి పొందాలంటే ఏం చేయాలి అనే విషయంలో ఈ ఇంద్రుడు మరియు మిగతా దేవతలందరూ కలిసి ముందు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన దీని గురించి నేనేమీ చేయలేను, నాకేమీ తెలియదు, కాబట్టి మనం శివుడి దగ్గరికి వెళ్దాము అని చెప్పి శివుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు శివుడు ఏం చెప్పాడంటే, దీనికి సరైన ఉపాయాన్ని చెప్పగలిగిన వాడు శ్రీ మహావిష్ణువే, కాబట్టి మనందరం కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని అడుగుదాం అని చెప్పేసి అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ, వీళ్ళ బాధలన్నీ, ఈ దేవేంద్రుడు వాడు మొదలైన వాళ్ళందరూ వాళ్ళ యొక్క బాధలన్నీ చెప్పారు. చెప్తే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు, భూలోకంలో దధీచి అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆ మహర్షి అనే తపశ్శక్తితోటి తన శరీరాన్ని వజ్రంగా మార్చుకున్నాడు. ఆ దధీచి మహర్షిని మీరు ప్రార్థించి ఆయన యొక్క వెన్నుపూసతోటి కనుక నువ్వు ఒక ఆయుధాన్ని కనుక తయారు చేసుకోగలిగినట్టయితే ఆ ఆయుధంతో ఆ రాక్షసుడు సంహరింపబడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నువ్వు నా సోదరైనటువంటి యోగమాయిని కూడా ప్రార్థిస్తే ఆమె కూడా ఆ ఆయుధంలో ఆవాహించి ఉంటుంది. అలాగే ఆయన కోరుకున్న దానిలో తడిగాను ఉండకూడదు, పొడిగాను ఉండకూడదు అన్నాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే సముద్రం ఒడ్డుకి వెళ్ళు, సముద్రంలో కెరటాలు వచ్చేటప్పుడు నురగ వస్తుంది కదా, ఆ నురగ తీసుకో. ఆ నురగ తడి కాదు, పొడి కాదు, దాన్ని ఆ వజ్రాయుధానికి పూసి నువ్వేం చేస్తావంటే ఆ యోగమైన దానిలో ఆవహించి ఆ వజ్రాయుధాన్ని అతని మీద ప్రయోగించినట్టయితే ఆ వృత్రాసురుడు అనేటువంటి రాక్షసుడు మరణిస్తాడు అని చెప్పేసి ఆయన ఒక ఉపాయాన్ని చెప్పారు శ్రీ మహావిష్ణువు. చెప్తే అప్పుడు దేవతలందరూ కలిసి ఆ దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి దధీచి మహర్షికి శ్రీ మహావిష్ణువు చెప్పిన విషయాలన్నీ చెప్పి వాళ్ళు పడుతున్న బాధలన్నీ చెప్పి సహాయం చేయమని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, నాకు కోరిక ఉండిపోయిందండి, ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని పుణ్యనదుల్లోనూ స్నానం చేయాలని అనుకున్నాను, దానికోసమే నేను బయలుదేరుతున్నాను, ఈలోపు మీరు వచ్చారు అన్నాడు. అంటే అప్పుడు దేవేంద్రుడు ఏం చేశాడంటే అన్ని లోకాల్లో ఉన్నటువంటి పుణ్య నదుల జలాలన్నింటినీ కూడాను అక్కడ తెప్పించి ఆ దధీచి మహర్షికి స్నానం చేపించాడు. ఆ పుణ్యనదుల యొక్క స్నానాలని దధీచి మహర్షి చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు నేను నా యొక్క యోగశక్తితోటి నా శరీరంలో ఉన్నటువంటి నా ప్రాణాన్ని, నా ఆత్మని విడిచిపెడతాను, ఆ తర్వాత మీరు నా శరీరాన్ని తీసుకుని మీకు కావలసినట్టుగా మీరు చేసుకోండి అని చెప్పేసి ఆ దధీచి మహర్షి యోగంలో కూర్చొని ఆ యోగంలో నుంచి తన యొక్క బ్రహ్మరంధ్రం నుంచి తన ప్రాణవాయువుని, తన ప్రాణాన్ని, ఆత్మని పైకి పంపించేశాడు. ఆయన శరీరం అప్పుడు అలా పడిపోయింది. అప్పుడు ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ వెన్నుపూసని తీసుకొని అప్పుడు బయటికి తీశారు. తీసిన తర్వాత ఆ మయుని పిలిచారు.
పిలిచి దీంతో ఆయుధాన్ని తయారు చేయమని చెప్పారు. అప్పుడు ఆయన దాన్ని ఒక ఆయుధంగా తయారు చేశాడు ఆ త్వష్ట అనే ప్రజాపతి. చేసిన తర్వాత ఆ ఆయుధాన్ని తీసుకెళ్ళి సముద్రం వాటికి తీసుకెళ్ళాడు. సముద్రం వాటికి తీసుకెళ్ళి ఆ నురగను తీసుకున్నాడు. తీసుకుని ఆ వజ్రాయుధానికి రెండు వైపులా పూసిన తర్వాత ఆ యోగమాయని ప్రార్థించాడు ఆవహించమని చెప్పేసి ఆ వజ్రాయుధాన్ని. అలా ఆవహించిన తర్వాత ఆ వజ్రాయుధాన్ని అప్పుడు ఆ వృత్రాసురుడి మీద ప్రయోగించాడు. ప్రయోగిస్తే అప్పుడు ఆ వృత్రాసురుడు మరణించాడు. కాబట్టి ఈ వజ్రాయుధానికి ఇంత కథ ఉంది, అంత పవర్ఫుల్ అన్నమాట. కాబట్టే శ్రీకృష్ణ పరమాత్మ ఈ వజ్రాయుధాన్ని నేనే అని చెప్పాడనమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. ఆయుధముల యందునను వజ్రాయుధమును, ధేనువుల యందునను కామధేనువేను, జనన కారకుడైనట్టి మన్మధుడను, సర్పముల యందు వాసుకి సర్పమేను. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఆయుధముల యందునను వజ్రాయుధమును, ధేనువుల యందునను కామధేనువేను, జనన కారకుడైనట్టి మన్మధుడను, సర్పముల యందు వాసుకి సర్పమేను. భావం: ఆయుధాలన్నిటిలోకి నేను వజ్రాయుధాన్ని, గోవులన్నిటిలోకి కామధేనువుని, సంతానోత్పత్తికి కారకుడైనటువంటి సంతానోత్పత్తికి కారణమైనటువంటి మన్మధుడిని, సర్పాలలో వాసుకిని కూడా నేనే అని చెప్పాడు. ఇంతవరకు ఈ భాగంలో మనం తెలుసుకున్నాం. వచ్చే భాగంలో ఇంకా మరికొన్ని శ్లోకాల యొక్క అర్థాలు వివరాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఏతత్సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్, విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతి సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే, చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే, శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీహరిహర పరబ్రహ్మార్పణమస్తు.